అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు మీకు ఒక మంచి విషయం తెలియజేస్తా. మంచి విషయం అంటే అది చండాలంగా ఉండొచ్చు. మీరు ఎక్కడన్నా చూసింట్రా కొడుకు చిన్నమ్మలను పెద్దమ్మలను లేక తల్లిని సెక్స్ చేయడము? అర్థమైందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఏంటంటే విషయము, కొడుకు ఎక్కడన్నా తల్లిని సెక్స్ చేస్తాడా, లేదా వాళ్ళ చిన్నాన్న లేదా పెదనాన్న భార్యలను కొడుకు ఎక్కడన్నా వరుస కొడుకు వరుస అవుతారు కదా, వాళ్ళు ఏమైనా సెక్స్ చేస్తారా? ఇక్కడ ఉండేది అర్థమైందా? బైబిల్లో వచ్చేసి, బైబిల్లో ఇప్పుడు బైబిల్ మనం చదివేది వచ్చేసి ఇందులో ఏముంది బైబిల్, అది వచ్చేసి మీకు ఎన్నో అధ్యాయంలో ఉంది, ఏం కథ మీకు తెలియజేస్తా. బైబిల్లో వచ్చేసి చిన్నమ్మలను పెద్దమ్మలను కొడుకు సెక్స్ చేయడం అనేది మీకు చూపిస్తా, మీకు క్లీన్గా. అది ఎక్కడంటే బైబిల్లో, తన తండ్రి భార్యలు తనకు పినతల్లులు అయిన వారిని అందరినీ, తన తండ్రి భార్యలు తనకు పినతల్లులు అయిన వారిని అందరి ముందు ప్రదర్శనంగా సెక్స్ చేస్తున్న అబ్షలోము. చూడండి, మళ్ళీ చెప్తా చూడండి. తన తండ్రి భార్యలు తన పినతల్లులు అయిన వారిని అందరి ముందు ప్రదర్శనంగా సెక్స్ చేస్తున్న అబ్షలోము బైబిల్లో ఉంది ఇది. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా క్లీన్గా. పైన అబ్షలోము ఉంటాడు, పైన డోమ్ మీద. తన తండ్రి భార్యలను పినతల్లులను సెక్స్ చేస్తుంటాడు. ఎవరు సెక్స్ చేసేది? అబ్షలోము వచ్చేసి వాళ్ళందరి కొడుకు వరుస అవుతాడు. అర్థమైంది? తండ్రి ఇప్పుడు తండ్రి ఉంటాడు కదా, తండ్రి భార్యలను కూడా పోనేయాలి అబ్షలోము. ప్రదర్శనంగా, అందరి ముందు ప్రదర్శనంగా సెక్స్ చేస్తున్నాడు అబ్షలోము. ఇక్కడ ఇచ్చిన చూడు, అందరి ముందు. కింద సైనికులు పైకి పంపిస్తుండ్రు, కింద మొత్తం ఇప్పేసి. పైన అబ్షలోము ఏం చేస్తుంటాడంటే రమిస్తుంటాడు, ఇంకా చిన్నమ్మలను పెద్దమ్మలను తండ్రి భార్యలను అందరినీ. ఇది బైబిల్లో ఉంది అబ్షలోము చేసేది. మీకు ఇది ఎన్నో అధ్యాయంలో ఉంది, ఏం కథ మీకు వివరిస్తా. బైబిల్లో క్లీన్గా క్లుప్తంగా వివరిస్తా. ప్రతి ఒక్కరూ మీరు బైబిల్లో సెర్చ్ చేసుకోవచ్చు. బైబిల్లోకి వెళ్ళి మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు మొత్తం తెలిసిపోతుంది. వచ్చేసి ఇది గూగుల్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా దీంట్లో యూట్యూబ్లో అయితే కొన్ని ఇంగ్లీష్ వీడియోలు కూడా వచ్చినాయి ఈ బైబిల్ ఉండే బొక్కల గురించి చెప్తున్నా. ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో ఉంది, ఏం కథ, అసలు ఎందుకు చేసిండు, ఎందుకు చేయాల్సి వచ్చింది అబ్షలోము చిన్నమ్మలను పెద్దమ్మలను తండ్రి భార్యలను? ఈ అబ్షలోము 2 సామ్యూయేల్ 16వ అధ్యాయంలో 21 నుండి 23 అధ్యాయములు. అర్థమైంది కదా? 2 సామ్యూయేలు 16, 21 నుండి 23 అధ్యాయములు. దావీదు తన పెద్ద కొడుకు అబ్షలోము తన మీద దండెత్తుటకు వచ్చుచున్నాడని తన రాజ్యము నుండి మరియు ఇంటి నుండి తన సేవకులందరితో పారిపోయాను. దావీదు పారిపోతూ తన ఉపతల్లులను ఇంటికి కాపలాగా ఉంచాను. అబ్షలోము తన తండ్రి రాజ్యమును ఆక్రమించుకొని తన పంచన చేరిన తన తండ్రి దావీదు సలహాదారుడైన అహీతోఫెలును ఇప్పుడు ఏమి చేతుము అని సలహా అడిగినప్పుడు, అహీతోఫెల్, నీ తండ్రి దావీదు వదిలి వెళ్ళిన తన ఉపతల్లులు మరియు నీకు పినతల్లుల వరుస అయిన వారితో నీవు ఇజ్రాయేలీయులు అందరూ చూస్తూ ఉండగా సెక్స్ చెయ్యమని సలహా ఇచ్చాను. ఎవరు సలహా ఇచ్చింది? అహీతోఫెల్
సలహా ఇచ్చిండు. ఎవరికి సలహా ఇచ్చింది? స సలహా ఇచ్చింది ఎవరికంటే మీకు చెప్తా చూడు, అబ్షాలోముకు. అయినా నీవు ఇజ్రాయేలీయులు అందరూ చూస్తూ ఉండగా సెక్స్ చెయ్యమని సలహా ఇచ్చేను అహీతోఫెల్. అలా చేస్తే నీ తరపున నిలబడిన వారికి ధైర్యం వస్తుంది అని చెప్పాను. ఎవరు చెప్పింది ధైర్యం వస్తుందని? అహీతోఫెలు ఎవరికి? అబ్షాలోముకు చెప్పిండు. ఇలా నీ పినతల్లులను నీ తండ్రి భార్యలను నువ్వు సెక్స్ చెయ్యి అందరి ముందు అని. అలా చేస్తే అందరికీ ధైర్యం వస్తుందని చెప్పిండు. అప్పుడు వారు అబ్షాలోముకు అందరికీ కనబడునట్లు మేడ మీద గుడారం వేయగా అబ్షాలోము అందరూ చూస్తుండగా తన తండ్రి ఉపతల్లులైన తన పినతల్లులందరితో ఒకరి తర్వాత ఒకరితో సెక్స్ చేసేను అబ్షాలోము. ఆ రోజులలో అహీతోఫెల్ సలహా దేవుని సలహాతో సమానంగా ఎంచుచుండిరి. అందుకే పాశ్చాత్యులు వావి వరుసలు లేక చచ్చిరి. ఈ గ్రంథం చదివిన మీ పిల్లలు మనస్తత్వాలు ఎలా మారుతాయో ఆలోచించుకోండి. ఈ గ్రంథం చదివిన మీ పిల్లల మనస్తత్వాలు ఎలా మారుతాయో ఆలోచించండి. మీకు నిదానంగా చెప్పిన. ఇప్పుడు హై స్పీడ్ లెవెల్లో చెప్తా మీకు టకటక అర్థమయ్యేటట్టు. అంటే అబ్షాలోము ఎవరి భార్యలను సెక్స్ చేసిందంటే తన పినతల్లులను, ఉపతల్లులను, తన తండ్రి భార్యలను. దావీదు పారిపోతున్నాడు, ఎవరు? అబ్షాలోము వస్తున్నాడని. దావీదు రాజ్యం మీద దండెత్తుతాడు అబ్షాలోము. దావీదు పెద్ద కొడుకు ఎవరి మీద? దావీదు పెద్ద కొడుకు అబ్షాలోము దావీదు రాజ్యం మీద దండెత్తుతాడు. దండెత్తినప్పుడు దావీదు పారిపోతా కొంతమందిని వదిలేసిపోతాడు తన ఇంటి దగ్గర కావిలించి. దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఫాస్ట్గా చెప్తా. దావీదు తండ్రి భార్యలు తనకు పినతల్లులు అయిన వారిని అందరి ముందు ప్రదర్శనంగా సెక్స్ చేస్తున్న అబ్షాలోము. అదే ఇది అబ్షాలోము. 2 సాముయేలు 16 నుండి 21 మరియు 23 అధ్యాయములు. 2 సాముయేలు 16 నుండి 21 మరియు 23 అధ్యాయములు. దావీదు తన పెద్ద కొడుకు అబ్షాలోము తన మీద దండెత్తుటకు వచ్చుచున్నాడని తన రాజ్యం నుండి మరియు ఇంటి నుండి తన సేవకులందరితో పారిపోయాను. దావీదు పారిపోతూ ఉపతల్లులను ఇంటికి కాపలాగా ఉంచాను. అబ్షాలోము తన తండ్రి రాజ్యమును ఆక్రమించుకొని పంచన చేరిన తన తండ్రి దావీదు సలహాదారుడైన అహీతోఫెలును ఇప్పుడు ఏమి చేతుము అని సలహా అడిగినప్పుడు అహీతోఫెల్, నీ తండ్రి దావీదు వదలి వెళ్ళిన తన ఉపతల్లులు మరియు నీకు పినతల్లుల వరస అయిన వారితో నీవు ఇజ్రాయేలీయులు అందరూ చూస్తూ ఉండగా సెక్స్ చెయ్యమని సలహా ఇచ్చాను. అలా చేస్తే నీ తరపున నిలబడిన వారికి ధైర్యం వస్తుంది అని చెప్పాడు. అప్పుడు వారు అబ్షాలోముకు అందరికీ కనబడినట్లు మేడ మీద గుడారం వేయగా అబ్షాలోము అందరూ చూస్తూ ఉండగా తన తండ్రి ఉపతల్లులైన పినతల్లులందరితో ఒకరి తర్వాత ఒకరితో సెక్స్ చేసేను అబ్షాలోము. ఆ రోజుల్లో అహీతోఫెల్ సలహా దేవుని సలహాతో సమానంగా ఎంచుచుండిరి. అందుకే పాశ్చాత్యులు వావి వరుసలు లేక చచ్చిరి. ఈ గ్రంథం చదివిన మీ పిల్లలు మనస్తత్వాలు ఎలా మారుతాయో ఆలోచించుకోండి. అర్థమైంది కదా మీకు? దావీదు రాజ్యం మీద దండెత్తుతాడు ఎవరు? అబ్షాలోము. దావీదు రాజ్యం మీద దండెత్తినప్పుడు దావీదు పెద్ద కొడుకు ఎవరు? అబ్షాలోము. దావీదు రాజ్యం మీద దండెత్తినప్పుడు కొంతమంది సేవకులతో కొన్ని తీసుకొని దావీదు పారిపోతాడు. ఎందుకో? దావీదు పెద్ద కొడుకు దండెత్తుతున్నాడని దావీదు రాజ్యం మీద తెలిసి.
తర్వాత ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత అబ్షలోం ఏం చేస్తాడంటే అహితోఫేల్ను అడుగుతాడు, మేమేం చెయ్యాలి అని. ఈ రాజ్యంలో నీకు ఇక్కడ ఉంది చూడు, ఏమని ఇచ్చిందంటే ఇది వచ్చేసి అంటే అప్పుడు అహితోఫేల్ చెప్తున్నాడు, నీ తరపున నిలబడిన వాళ్ళందరికీ ధైర్యం రావాలంటే అప్పుడు అబ్షలోంకు అహితోఫేల్ చెప్తున్నాడు, నీ తండ్రి భార్యలైనటువంటి అంటే దావీదు భార్యలైనటువంటి వారిని తర్వాత పినతల్లులు వాళ్ళందరినీ నువ్వు అందరి ముందు ప్రదర్శనంగా ఉంచి పెద్ద గుడారం వేసి మేడ మీద అందరికీ కనపడేటట్లు, ఎవరు ఇజ్రాయేలీయులందరికీ కనపడేటట్లు నువ్వు సెక్స్ చెయ్యి, నీ పిల్లతల్లులను నీ తండ్రి అయినటువంటి దావీదు యొక్క భార్యలను పినతల్లులను అందరినీ నువ్వు గుడారం వేసి సెక్స్ చేయమని అహితోఫేలు అబ్షలోంకు చెప్తాడు. ఎందుకంటే నీ తరపున నిలబడిన వారందరికీ ధైర్యం రావడానికి. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ గుడారం వేస్తారు. అప్పుడు దావీదు భార్యలను పినతల్లులను అందరినీ అబ్షలోము సెక్స్ చేసేస్తాడు వరుసగా. అందరికి కనపడేటట్లు, ఎవరికి కనపడేటట్లు, ఇజ్రాయేలీలందరికీ కనపడేటట్లు. ఇది మనకు బైబిల్లో ఉండే రహస్యం. ఇది బైబిల్ ఎక్కడంటే 2 సాముయేలు 16 నుండి 21 మరియు 23 అధ్యాయములలో బైబిల్లో ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, హ్యాపీగా మీకు క్లీన్గా కనపడుతుంది బైబిల్లో. బైబిల్ యొక్క బండారము ఇది. మీకు పాస్టర్లు మైకులలో చెప్పరు. ఇది కొని మైకులలో చెప్తే మైకు ఉండదు, చర్చి ఉండదు, మొత్తం కూలగొట్టేస్తారు. అర్థమైంది కదా నేను చెప్పేది? ఇవి బైబిల్లో ఇవి మన ప్రచారం చేస్తే ఖచ్చితంగా, అందుకే బైబిల్లో ఇవి చెప్పరు, ఏవేవో చిన్న చిన్నవి ఏవేవో సొల్లు చెప్పుకొని వస్తారు, అంటే ఏవేవో సుత్తి చెప్పుకొని వస్తారు. నిజంగా ఇవి మొత్తం బైబిల్లో ఉండేవన్నీ మొత్తం చెప్తే హ్యాపీగా మీరు దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. అది బైబిల్లో మనం తెలుసుకోవాల్సినవి. ఇవి బైబిల్ని పాటించేటోళ్ళు పాశ్చాత్యులు ఉంటారు. ఇప్పుడు బ్రిటన్ ఉంది కదా, ఆ బ్రిటన్ మొత్తము ముస్లింల వశం అయిపోయింది మొత్తము. ఇప్పుడు 70% బ్రిటన్లో ముస్లింలు వచ్చేసిండ్రు, ఆక్రమించేసిండ్రు. 30% ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఏం పని చేయకుండా మందు కొట్టుకుంటా తాగుతా నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు బ్రిటన్, ఇంగ్లాండు, మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇంగ్లాండు. అర్థమైంది కదా? ఆడికి కథాం అది తర్వాత అమెరికా, బ్రిటను, తర్వాత వచ్చేసి ఫ్రాన్సు, ఇటలీ, తర్వాత జర్మనీ, ఈ దేశాలు మొత్తం అన్నీ బైబిల్ను పాటించాయి. కానీ ఇలానే జరుగుతున్నాయి ఆ దేశాలలో. బ్రెజిల్లో, జర్మనీలో చర్చి కింద ఎన్ని వేల శవాలు దొరికినాయి నీకు అర్థమైందా? 1500 2000 శవాలు చిక్కినాయి. అంతా చర్చికి పోయేటోళ్ళే. ఎందుకు చిక్కినాయంటే వాళ్ళకి కామన్ లేచినప్పుడు మగోళ్ళు లేదు, ఆడోళ్ళు లేదు, సెక్స్ చేసుకోవడము, ఏదన్నా తేడా వస్తే చంపేయడం, చర్చి కింద బూడిసేయడం. ఇలా కొన్ని వేల మంది జీవితాలు పాడైపోయినాయి. ఇవన్నీ నేను చెప్పే ఇవన్నీ మీకు అబద్ధమైతే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఎవిడెన్స్ మొత్తం చిక్కుతాయి. ఇది ఇప్పుడు నేను చెప్పే పరంగా, మన వృత్తిపరంగా మనం చెప్పినాం. అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి? అబ్షలోము గురించి. అబ్షలోము ఎలాంటి కామాంధకుడు, దావీదు కంటే మించినోడు. దావీదే అంటే దావీదు కంటే మించినోడు. దావీదు ఏం చేసిండు? సైనికుని భార్యను కూడా పోనీయలే. తన సేవకుడు భార్య ఉంటాడు కదా, సేవకుడు అంటే సైనికుడే. అది జరిగిన విషయము. దావీదు అలా చేస్తే దావీదు పెద్ద కొడుకు ఏం చేసిండు? దావీదు భార్యలను పోనీయలే, చిన్నమ్మలను పోనీయలే, పెద్దమ్మలను పోనీయలే, మొత్తాన్ని రమించేసిండు. ఇది బైబిల్లో ఉండేది. ఇది నా సొంతంగా ఏం చెప్పటంలే. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు తప్పకుండా.
ఈ వీడియో చూసిన తర్వాత పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. 10 మందికి తెలిసేలా తెలియజేయండి. అందరికీ పరిశుద్ధ నామమున స్తోత్రం. ఎందుకంటే అపరిశుద్ధ నామమున చెప్పిన ఇవన్నీ బైబిల్ అపరిశుద్ధ నామమున, మీకు పరిశుద్ధ నామమున మీరు తెలుసుకుంటే మీకు మేలు. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.